మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1875. అలా 1 నుంచి మొదలుకొని 1000, 1200, 1300, 1600, 1700, 14, 1800 అది మీరు చెప్తారని నేను వదిలేశాను. 15 అదే మీరు చెప్పారుగా ఇప్పుడు 18 చెప్తున్నాను. 1875 వరకు ప్రయాణం చేసేసింది మన స్టార్ మహిళ. ఇది మామూలు ప్రయాణం కాదు, ఇది స్టార్ మహిళ ప్రయాణం. సో ఈ రోజు ఈ 1875 ఎపిసోడ్ స్పెషల్ గా వార్తలు చెప్పడానికి వచ్చేసారండి 6. స్టార్ మహిళ వార్తలు ఏమిటో ముందుగా విందాం. ఇవాల్టి వార్తల్లోని ముఖ్యాంశాలు అని చెప్పేటువంటి రోజులు పోయాయి. వార్తలు చాలా డిఫరెంట్ గా గ్లామరస్ గా చదువుతున్నారు. చూసారుగా ఎంత గ్లామరస్ గా ఉన్నారో మన 6 న్యూస్ రిపోర్టర్స్ కూడా. ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెడదాము. ఏమండి మీ పరిచయం? హాయ్ సుమా. హాయ్ అండి. నేను సుష్మా. నేను న్యూస్ ప్రెజెంటర్ గా చేస్తున్నాను. వైజాగ్ నుండి వచ్చాను. ఏంటండి స్టార్ మహిళ వార్తలు మీ దగ్గర నుంచి ఎలా వస్తున్నాయి రిపోర్ట్స్? బాగానే వస్తున్నాయండి. బాగుందా అండి? ఏమంటున్నారు మీ విలేఖరి? చాలా మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పమన్నారా? ఈవిడ పాపం చాలా సిన్సియర్ గా ఫీల్ అయి చెప్తోంది. ఈవిడలో ఒక నాటీ యాంగిల్ లేదు. ఓకే వెన్నెల. హాయ్ సుమా. నేను వరంగల్ నుంచి వచ్చాను. న్యూస్ ప్రెజెంటర్ గా ప్రస్తుతం చేస్తున్నాను. అండ్ నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్ ఎక్కువగా ఇష్టం నాకు. ఓకే చెప్పండి వెన్నెల, ఏమంటున్నారు మన స్టార్ మహిళ గురించి వరంగల్లో? ఓకే సుమా, స్టార్ మహిళ గురించి మంచి టాకే వినిపిస్తుంది బయట. అండ్ మంచి రేటింగ్ ఉన్న ప్రోగ్రామ్ గా కూడా స్టార్ మహిళ గుర్తింపు పొందింది. రీసెంట్ గా దీనికి అవార్డు ఇచ్చే ఆలోచనలో కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అండి. వెన్నెల 1875 ఎపిసోడ్ చేరుకున్నటువంటి స్టార్ మహిళ అతి త్వరలో 2000 ఎపిసోడ్ ని అత్యంత ఘనంగా జరుపుకోబోతున్నట్టుగా సమాచారం. ఇది నిజమేనా? అవును సుమా, ఇదంతా నిజమే. స్టార్ మహిళ 2000 కాదు 3000 ఎపిసోడ్ కూడా జరుపుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. వెన్నెల మీ పక్కనే శ్రీదేవి గారని బ్లూ కలర్ చీర కట్టుకొని నిల్చున్నారు. ఒకసారి ఆవిడని అడగండి ఈ కార్యక్రమం మీద ఆవిడ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి. ఆవిడ అడగకముందే చెప్పేలాగా ఉంది. ఎవరు ఈవిడ? చెప్పండి శ్రీదేవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సివిఆర్ న్యూస్ లో న్యూస్ ప్రెజెంటర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే అండి. అల్పన. సుమా. చెప్పండి అల్పన. చెప్పండి సుమా. ఎలా ఉంది అక్కడ? బాగుంది పరిస్థితి. ఏమంటున్నారు అందరూ మన ప్రోగ్రామ్ గురించి? గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రీచ్ అవుతుంది అని ఏమో అన్నారు కానీ ఇప్పటి వరకు లిమ్కా బుక్ కూడా రాలేదు నాకు. నేనే ఏదైనా ఒక కొత్త రికార్డ్ పెడదాం అనుకుంటున్నాను. లేదు వచ్చేస్తుంది. నేనే స్టార్ మహిళ బుక్ ఒకటి పెట్టి దాంట్లోకి ఎక్కించేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరో ఒకళ్ళు ఎక్కించడం ఏంటండి? అవును మనమే ఎక్కించుకోవాలి. సృష్టించాలి సుమా. రికార్డ్ ని క్రియేట్ చేయాలి మనం. మనం పేజీలు క్రియేట్ చేద్దాం ఇక్కడ. స్టార్ మహిళ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అలాగే 10,000 ఎపిసోడ్ల వరకు కూడా రీచ్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. 10,000 ప్లస్ 10,000 ప్లస్. నాకు మోకాళ్ళు లెస్. స్వాతి. హాయ్ సుమా, నేను యాన నుంచి వచ్చాను. యాను. యా. ఓకే స్వాతి, నువ్వు ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఇప్పుడు? నేను 3 years నుంచి చేస్తున్నా. ఓకే సరే, మన పరిచయాలు అన్ని అయిపోయాయి కాబట్టి ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. సరే సరే. స్టార్ కార్డ్ ఎవరికి వచ్చిందో చూద్దాము.
వెన్నెలకి 20 పాయింట్స్. మరి వెన్నెల ఏమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ ఏమైనా చెప్పొచ్చు. ఒక జోక్ చెప్తాను. చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు అండ్ మీరు ఇద్దరే సెటర్ ఉంటారా? అయ్యొద్దు మళ్ళీ నా మీద. వెన్నెల ఇద్దరే ఉంటారా? ఇద్దరే ఉంటారు. ముగ్గురు ఉంటే బాగోదు కదా. తర్వాత సో ఇద్దర్లో వైఫ్ అంటుంది అనమాట, ఏమండి మీకు నేను ఒక న్యూస్ చెప్పాలి అని. గుడ్ న్యూసే కానీ మీరు నన్ను తిడతారో కొడతారో నాకు భయంగా ఉందండి అంటుంది. అదేంటి గుడ్ న్యూస్ అయితే నేను ఎందుకు తిడతాను కొడతాను, బ్యాడ్ న్యూస్ అయినా నేను ఎప్పుడు నేను తిట్టలేదు కదా అంటాడు. సో లేదండి మీరు నన్ను తిడతారు నేను చెప్పను అండి. అలా కాదు చెప్పు అని అంటారు అనమాట. అయితే సరే చెప్తాను కానీ మీరు నన్ను కొట్టనని ప్రామిస్ చేయాలి మరి అంటే ఓకే కొట్టను అని. ఏమండి మరేమో అదేంటంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. ఇది గుడ్ న్యూస్ కదా మరి దీని ఎందుకు నేను కొడతాను అని అంటే లేదండి ఇదే విషయం మా నాన్నగారికి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు చెప్తే చిత్త కొట్టారు. ఓకే, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. పద వెన్నెల, మీరందరూ కూడా రావచ్చు లోపలికి, మీతోనే పని ఉంది, రండి. బ్రేకింగ్ న్యూస్. న్యూస్ రిపోర్టర్స్ అందరూ సెల్లో బందీ. ఎస్, అందరినీ క్యాప్చర్ చేసిన స్టార్ మహిళ. 1 2 3 గో. తాజా వార్త, రాజేశ్వరి చిక్కుపడిపోయింది. వెన్నెల చేతికి చిక్కుకున్న రాజేశ్వరి. వివరాల్లోకి వెళ్తే, చెప్పండి రాజేశ్వరి, ఇది ఎలా జరిగింది? నేనంటే తనకు బాగా అభిమానం, అందుకని నన్ను పట్టేసింది వస్తే. అభిమానంతో తనని పట్టుకున్నాను అంటుంది రాజేశ్వరి. ఇది నిజమేనా? అడగండి, తను అడగండి. వెన్నెల, నిజమేనా ఇది? అవును సుమా, ఇది మాత్రం ఖచ్చితంగా నిజమనే తెలుస్తుంది. రాజేశ్వరి గారంటే ప్రత్యేకమైన అభిమానం వెన్నెలకి, అందుకే ఫస్ట్ అనే దొరికారు. బ్రేకింగ్ న్యూస్, ప్రేమకు దాసోహం. వెన్నెలకి కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తున్నాయి. 10 పాయింట్స్. 3 2 1 గో. ఇప్పుడే వెన్నెల కౌగిలికి బందీ అయినటువంటి అల్పన అల్పనకి 12 పాయింట్లు. స్వాతి, నీకు 14 పాయింట్లు. ఏంటో బాగా వెంటబడుతున్నారు అసలు ఈ మధ్య. ఎక్కడికి వెళ్తే అక్కడ అసలు ఫాలోస్. 1 2 3 గో. ఏం చేస్తాం?
పాయింట్లతో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సుష్మా 18 పాయింట్లతో ఆనందంగా ఉంది. నేను మిమ్మల్ని అడుగుతాను ఒకటి. అడగండి. ఒక మంచి సాంగ్ పాడండి. కోడి బాయ్ లచ్చమ్మది, కోడి పుంజు బాయ్ లచ్చమ్మది, బోలో కోడి బాయ్ లచ్చమ్మది, కోడి పుంజు బాయ్ లచ్చమ్మది, కోడి బాయ్ పుంజు బాయ్ తక్క చూపుతాం. కోడి బాయ్ పుంజు బాయ్, కోడి పెట్టిన గుడ్డు బాయ్, కోడి బాయ్ లచ్చమ్మది, కోడి పుంజు బాయ్ లచ్చమ్మది, కోడి బాయ్ లచ్చమ్మది, కోడి పుంజు బాయ్ లచ్చమ్మది. ఏ కోడి బాయ్ కోడి బాయ్ కోడి బాయ్ కోడి బాయ్ పుంజు బాయ్ పుంజు బాయ్ పుంజు బాయ్ పుంజు బాయ్. Upon a time నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో, మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయి విడిపోయిందిరో, మూడే దొబ్బి పబ్ కి వెళ్తే అమ్మాయి కావాలన్నాదిరో, ఏం చెయ్యను ఓ ఏం చెయ్యను. ఇది సింగర్ కి తీరని అవమానం. పాడమని చెప్పి ఇద్దరు వాకౌట్ చేశారు. ఏదో ఒక రోజు మీరు దొరకకపోతారా? కొంచెం బాత్రూమ్ లో వేసి తాళం పెట్టి నా పాట వినిపిస్తా. ఈ పాట అయిపోయింది, స్కోర్స్ ఏంటో చిచి ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ ఏంటో చూడండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్ చూసే ముందు నా పాట కొంచెం వింటారా? కోడి బాయ్ లచ్చమ్మ, కోడి బాయ్ లచ్చమ్మది, కోడి పుంజు బాయ్ లచ్చమ్మది. అయ్యో ఆగండి, ఒక్క నిమిషం చెప్తున్నా. అరే హలో, ఒక పాట విందాం ముందు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో, నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా, ఏదో అయిందే ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా, నిన్నే దాచేసి లేవు పొమ్మంట, నీకే నిన్నే ఇవ్వనంట, ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో, నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా, ఏదో అయిందే ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా. ఇంతకీ ఏం చూసుకుంటున్నారు? మా డార్లింగ్ ఇద్దరికి ఒకటేనా? కాదు, వేరు వేరేనా? గదెట్లయితే మరి చూపించరా? ఏది నువ్వు చూపించు. నువ్వు ఫస్ట్, మీరందరికి తెలుసు. రెడీ, ఇద్దరు సేమ్ టైం, ఓకేనా? రెడీ, 1 2 3. నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో
రాజేశ్వరి బాగా చేసావు రాజేశ్వరి, వెరీ గుడ్. అనవసరంగా నువ్వు అలా మీ ఆయన ఫోటో చూపించేసరికల్లా నేను కూడా నాకు పెళ్ళయిందన్న విషయం చెప్పాల్సి వచ్చింది. అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. క్వశ్చన్, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? స్వాతి. సుకుమారుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా, యు నో వెంకీ, today's most memorable day in my life and I don't think I'll never forget this day. Anyway, are you married? yes. What? మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యు? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా ప్రేమ సాగరమా? ప్రేమ సాగరం ఎక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో అక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్. వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? మీరు కూడా ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? ఇంతకీ వెంకటేష్ గారు 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయిందని చెప్పారు? స్వాతి. ప్రేమదేశం. ప్రేమదేశమా, ప్రేమ సాగరమా, ప్రేమాభిషేకమా? ప్రేమదేశం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. స్వాతి 10th లో ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయింది? నువ్వు నాకు నచ్చావు, ఐ థింక్ సో. ఏమో గుర్తులేదు. ఓకే. నేను 10th లో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇంకో పాట. రాజకుమారి మీరు చూశారు. మీకేమైనా అర్థమైనట్టయితే మాకు SMS మీరు పంపించవచ్చు 56263579 అనే నంబర్ కి. అర్థం కాకపోతే పంపించకండి. ఈ పాట ఏ సినిమాలోది? అల్పన. హర్షం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. కింగ్ సినిమాలో హీరో ఎవరు?
నాగార్జున. KING వస్తున్నాడు కింగ్. అది క్వశ్చన్ కాదు. తీసుకో. స్వాతి 3, సుష్మా 1, శ్రీదేవి 1, అల్పన 1. పరిస్థితిని బట్టి నత్త ఎంతకాలం వరకు నిద్రపోగలదు? ఆప్షన్స్: A 3 సంవత్సరాలు, B 6 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎస్, నత్త 3 సంవత్సరాల వరకు నిద్రపోగలదంట పరిస్థితిని బట్టి. బ్లైండ్ గెస్. అంటే హైబర్నేషన్. ఆ పోలార్ రీజియన్స్ లో బేర్స్, ఎలుగుబంట్లు 6 నెలల వరకు నిద్రపోతాయి. ఇది 3 సంవత్సరాల వరకు నిద్రపోగలుగుతుందంట. తీసుకో. అల్పన 1, రాజేశ్వరి 1 అండ్ శ్రీదేవి 1. సైనికుడు సినిమాలో హీరో ఎవరు? ప్రిన్స్ మహేష్ బాబు. ఇందాక వాళ్ళ ఆయన గురించి ఫీల్ అయినంత ఫీల్ అవుతుంది ఏంటి ఇప్పుడు? మా వారికి కూడా ప్రిన్స్ ఇష్టం. బాగేసేసింది. ఇష్టం. తీసుకో. 6. వెన్నెల 3, స్వాతి 2, సుష్మా 1. కార్గో విమానాలు ఏ రవాణాకి ఉపయోగపడతాయి? ఆప్షన్: ఏ మనుషుల రవాణాకి, బి సరుకుల రవాణాకి. గూడ్స్. గూడ్స్ నేను చెప్పలేదే. సరుకులు. కరెక్ట్ ఆన్సర్. 3. ప్రత్యేకంగా సరుకుల రవాణా కోసమే తయారు చేసిన విమానాల్ని కార్గో విమానాలు అంటారు. తీసుకోండి. 3. స్వాతి 1, అల్పన 1, సుష్మా 2. మీకు వచ్చిందే 3. 3. ఓకే, 1. 1 2 3 4 why not shake your booty yammo picture beauty I am the driving in the city of my naughty mannam no velda mutte ఆనంద్ సినిమా ట్యాగ్ లైన్ ఏంటి? మంచి కాఫీ లాంటి సినిమా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. వెన్నెల 3, రాజేశ్వరి 1, స్వాతి 1, అల్పన 1. కాఫీ విత్తనాల్లో తినే భాగంగా దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఏ పరిచ్ఛదం, బి జాపత్రి. జాపత్రి. కాఫీ తాగుతారా? టీ తాగుతారా? జాపత్రి. ఐ థింక్. ఏం తాగా? ఇంకేమైనా తాగుతారా? మంచినీళ్ళు ఏమి తాగు. వాటర్ తాగుతా. కాఫీ గింజల్లో పరిచ్ఛదం అంట. పరిచయం. అది చయం కాదు, ఛదం. నాకు చాలా టఫ్ క్వశ్చన్. ఇది టఫ్ ఏం కాదు, మనం తెలుసుకోలేదంతే. మనం తాగేస్తాం, తినేస్తాం. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పండించారు, ఏం కనుక్కో. నేను తాగను కదా. అదే పోనీ మీరు వేరే ఏమైనా తింటారు, వాటి గురించి అడగనా? పాయింట్ కూడా ఇవ్వనా? రండి. మనసునా ఏదో మాయా నువ్వే చేసినావే చలి గడదాకా విడిపోని ముడి వేసావే ప్రేమ నిన్నదిలి ఉంటానా సరదాకైనా నేను బతికేది నీ కోసమే. మంత్ర సినిమాలో హీరోయిన్ ఎవరు? చార్మి. మాహా. మాహా మై హార్ట్ ఇస్ వెరీ హాట్. తీసుకోండి. వెన్నెల 3, రాజేశ్వరి 1, శ్రీదేవి 1, సుష్మా 1. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ ప్రేమ్ మాథుర్, బి రాజేశ్వరి చటర్జీ. ప్రేమ్ మాథుర్. కాదు. 1949లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన తొలి మహిళ రాజేశ్వరి చటర్జీ.
వారి కళ్ళలోన వయ్యారి మైకం. మిరపకాయ సినిమాలో హీరో ఎవరు? మిరపకాయ రవితేజ. తీసుకోండి. స్వాతి 3, వెన్నెల 2, సుష్మా 1. పచ్చని పండుని కృత్రిమంగా పరిపక్వీకరణ చేయుటకు ఉపయోగపడే వాయువు ఏది? ఆప్షన్స్: ఏ ఇథేన్, బి ఎథిలిన్. ఈథేన్. ఎథిలిన్ అంట. పరిపక్వీకరణ అంటే పచ్చివాటిని పండు చేయడం, మాగబెట్టడం అంటారు. అది ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, మనకి పండించేటువంటి కూరగాయల్లో, పళ్ళల్లో, పాలల్లో, గుడ్లల్లో, చికెన్ లో కల్తీ 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 గురించి మాట్లాడుతున్నారు, కలర్ గురించి మాట్లాడుతున్నారు. కల్తీ. బంగినపల్లి మామిడి పండ్లు బాగా తిన్నాం కదా, బాగా మందు పోసి దాన్ని పండించారు. కానీ సాల్ట్ వాటర్ లో వాష్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే ప్రాబ్లం ఉండదు. మీరు అది కూడా పాటించారా? అది అందరూ పాటించాలి. ఎందుకంటే చెప్పొచ్చేది ఏంటంటే, మేము మొన్న గ్లాస్గో, మాంచెస్టర్ అటువైపు అంతా టూర్ వెళ్ళాము. అంతకు ముందు వరకు వాళ్ళకి బంగినపల్లి వచ్చేవి, కానీ లాస్ట్ 2 years నుంచి బ్యాన్ చేసిందంట ఆ కంట్రీ. అయ్యో, మన బంగినపల్లిని. ఎందుకు అంటే మనం అంతగా ఇక్కడ మందులు వాడుతున్నామని వాళ్ళు బ్యాన్ చేసుకుని మంచి పని చేశారు. సో వేరే దేశాల్లో ఉపయోగించనంత మోతాదులో మనకి ఇక్కడ వాడతారు. అసలు దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలబ్బా, లేదంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే పండించుకోవాలి. నీకు చెప్పాలి నేను ఎందుకంటే ఇది తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా. మీరే బంగినపల్లి మామిడి పండ్లో ఉన్నారు, అందుకని మీకే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, రండి. పాపం చచ్చుబడిన ఆ బలూన్ని పగలగొట్టండి. ఆదిత్య 369 సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 6. స్వాతి 2, అల్పన 2, సుష్మా 2. ఏ శతాబ్దం నుంచి సబ్బులని విరివిగా వాడడం మొదలు పెట్టారు? ఆప్షన్స్: ఏ 16వ శతాబ్దం, బి 19వ శతాబ్దం. అంటే అప్పటి వరకు వాళ్ళు తోముకునే వాళ్ళు కాదా? కాదు, అంటే అలాగే తోముకునేవాళ్ళు. సబ్బుకి వేరే పదార్థాలు ఏవైనా వాడి వాళ్ళు శుభ్రం చేసుకునే వాళ్ళు. అయితే కెమికల్స్ వాడడం మళ్ళీ మనం ఇక్కడ మొదలు పెట్టేసాం అన్నమాట. క్లాస్. సో ఏంటి, 16 19? 16 కాదు, 19. పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు సబ్బులు ఉన్నా వాడకం చాలా తక్కువగా ఉండేదంట. 19వ శతాబ్దం నుంచి విరివిగా వాడడం మొదలు పెట్టేశారు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఈజా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సుష్మా. నాని. జెండాపై కపిరాజులో నానిలాగే ఉన్నాడు. చూద్దాం. నువ్వే నానివే నీలా ఉన్నవే. అరే 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 రైట్. నాని అసలు మన 1875th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. 6. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం స్వాతి. చార్మి. చూద్దాము. కాదు, నేను తమన్నా అని అంటోంది. -6. నెక్స్ట్ చిత్రం వెన్నెల. రామ్ చరణ్ తేజ్. చూద్దాము.
కంగ్రాచులేషన్ 1875 ఎపిసోడ్ కి 6. నెక్స్ట్ చిత్రం వెన్నెల సమంత. చూద్దాము. Yes, it is Samantha. Correct answer 6 పాయింట్లు. మన 1875 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో సమంత కూడా ఇరగదీసి డాన్స్ చేస్తోంది అక్కడ. నెక్స్ట్ చిత్రం వెన్నెల. కాజల్. చూద్దాం. Yes, it is Kajal. 6 పాయింట్లు. నంబర్ 1 లేడీస్ గేమ్ షో స్టార్ మహిళ అంటోంది కాజల్. ఫస్ట్ స్టార్ట్ అయిన లేడీస్ గేమ్ షో, ఒక్క బ్రేక్ కూడా లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్న గేమ్ షో, రేటింగ్ల పరంగా కూడా నంబర్ 1 లేడీస్ గేమ్ షో. ఏంటి స్టార్ మహిళ. నెక్స్ట్ చిత్రం వెన్నెల. రవితేజ. చూద్దాం. ఎస్, రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేయాలి మీరు, ఆ తర్వాత ఆట ఆడాలి. అది అయిపోయిన తర్వాత బంతి పెట్టు బోల్తా కొట్టు, అది ఈ ఆట పేరు. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ రింగ్ లో నిలబడి ఈ బంతిని మీరు ఈ బంతితో కొట్టాలి. ఆ బంతి వెళ్లి బుట్టలో పడాలి. అబ్బాబా పడింది. ఇది ఆట. ఇదిగో, మీరు బుట్టలో పడిన దానికి మాత్రమే పాయింట్లు అనుకుంటున్నారేమో, కాదు, బంతి పెట్టిన దానికి కూడా పాయింట్లు ఉన్నాయి. సో పెట్టిన దానికి 6, బుట్టలో పడిన దానికి 6. రెడీ, 1 2 3 గో. పెట్టావు, ఒకటి అందులో పడింది. సో టోటలీ 5. 30 + 20 50. రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
5 పెట్టారు, 2 అందులో పడ్డాయి. సో టోటలీ 7, 42 పాయింట్లు ప్లస్ దీనికి 20, 62. కూల్ బాక్స్, కూల్ కూల్ కూల్. 1 2 3 గో. పెట్టారు, లోపలైతే ఏమి పడలేదు, అది టైం అయిపోయిన తర్వాత పడింది. 18 ప్లస్ 20 బాధపడు చెల్లి. 38. అండి సెట్. రెడీ 1 2 3 గో. ఐదు ప్లస్ 3 8, 48 ప్లస్ 20 68 పాయింట్లు. అలాగే ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. బంతులు పెట్టావా? అమ్మో. ప్లస్ 4 11 66 ప్లస్ 20. ఓకే, సో 86 పాయింట్స్ టోటలీ. తీసుకోండి. రోటీ మేకర్. థ్యాంక్ యూ సో మచ్. దీని టార్గెట్ 106. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
మారం పెట్టి ఆట బాగా ఆడేవాళ్ళ? ఆ ఏసీ కొట్టడంలో కూడా ఒకటి ఉంది అసలు. చావు అన్నట్టు కొట్టింది. 6, 7, 8, 9, 10, 11, 66 ప్లస్ 20, 86 డిన్నర్ సెట్. ఓకే, సో ఇవాళ మన ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1875లో విన్నర్ ఈజ్ వెన్నెలా. ఓహో బుజ్జికొండ నిండినావి గుండె నిండా, ఓహో బుల్లికొండ ఉండలేని చూడకుండా, ఛానల్స్ మారుతున్నా టీవీకి ఉన్న రిమోట్ మారుతుందా, జరుగుతున్నా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా. I love you.